భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 2 గంటల వ్యవధిలోనే 9 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ లో నరకం చూశారు వాహనదారులు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. హైదరాబాద్ సిటీలో రాత్రి వర్షం దంచుకొట్టింది. 2 గంటల టైంలోనే ఏకంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని చోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు, మరికొన్ని చోట్ల నడుం లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనస్థలిపురం పనామా దగ్గర 2 కార్లు, ఒక బైక్ పూర్తిగా మునిగిపోయాయి. 2 గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం రావడంతో జనం పరుగులు తీశారు. అత్యధికంగా బన్సలాల్ పేట్లో 8.75 సెంటీమీటర్లు, పాటిగడ్డలో 8.53, సరూర్ నగర్ లో 8.35, ముషీరాబాద్ లో 8.05, హిమాయత్ నగర్ 6.95, సైదాబాద్ 6.88, ఆర్సీపురం 6.88, కుకట్పల్లి 6.65, బేగంపేట్లో 6.50, ఖైరతాబాద్ లో 6.30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొన్ని ఏరియాల్లో ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ లో నిలిచిన వర్షపు నీటిని బల్దియా సిబ్బంది మోటార్ల సాయంతో తోడారు. సికింద్రాబాద్, మియాపూర్, గచ్చిబౌలి, కోటి, ఉప్పల్, లక్టీ కపుల్, రాజ్ భవన్, బేగంపేట్ ఫ్లైఓవర్, హిమాయత్ నగర్, మెహదీపట్నం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, మాదాపూర్, హైటెక్ సిటీ, ఐకియా, రాయదుర్గం ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్స్ మెటల్ చార్మినార్ కమాన్ వద్ద రోడ్డుపై భారీగా నీరు చేరడంతో సైబర్ టవర్స్ నుండి కొత్తగూడ రూట్ లో వెహికల్ మూవ్మెంట్ స్లోగా సాగింది. నానక్రామ్గూడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా ఐక్యా వరకు ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. నీళ్లు భారీగా ఉండడంతో వాహనాలు కదలలేదు. వరదలో కార్లు మునిగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురం విజయవాడ జాతీయ రహదారిపై చింతలకుంట వద్ద భారీగా వరద నీరు చేరడంతో కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. సిటీలో భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలన్నారు. నగరంలోని 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర బల్దియా సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పాత భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశించారు. కరెంటు పోల్స్ వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. పోలీస్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.